ఇప్పుడు నేను కథ చెబుతాను, కథ శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేయండి. కథ వినేవాళ్ళందరూ కూడా అక్షతల పూట నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వం ఒకనొక సమయంలో శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారట, ఏమని? అయ్యా మహానుభవ, నువ్వు అనేక రకాల విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నావు, ప్రతిరోజు కూడా చాలా సంతోషం. అయితే మాకు గణపతి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని ఉంది. అసలు గణపతి ఉద్భవించడానికి గల కారణం ఏమిటి? అసలు గణపతికి గజముఖం రావడానికి గల కారణం ఏమిటి? అసలు గణపతికి ఈ యొక్క గణాధిపత్యం ఏ రకంగా లభించింది? అలాగే ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి రోజున కనుక ఈ వినాయకుడు పూజ చేయకపోతే, కథ వినకపోతే నీలాపనందలు వస్తాయి అంటారు కదా, ఎందుకు వస్తాయి? కృష్ణుడు అందరి వాడికి నీలాపనంద వచ్చింది అన్నారు కదా, ఏ కారణం చేత వచ్చింది? ఇవన్నీ కూడా మాకు వివరంగా తెలియజేయవయ్యా అని శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని అడిగారు. అప్పుడు గురువుగారైన సూతుల వారు, చెబుతానయ్యా, చాలా మంచి విషయాన్ని అడిగారు మీరు, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభం చేశారు. మనం కూడా ఇప్పుడు శ్రద్ధగా విందాం. అయితే పూర్వం ఒకనొక సమయంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా మహా గొప్ప శివభక్తుడు. అయితే రాక్షసులకి మనుషులకి పెద్ద తేడా ఏముండదు, దేవతలకి. ఏమిటంటే వాళ్ళు పిచ్చి పిచ్చి కోరికలను కోరుకుంటూ ఉంటారు అంతే. అంచేత ఈ గజాసురుడికి కూడా ఏమిటంటే కనుక విపరీతమైన స్వార్థం, అలాగే విపరీతమైనటువంటి శివభక్తి. ఎంత శివభక్తి అంటే శివుణ్ణి నేను తప్ప ఇంకెవ్వరూ పూజ చేయకూడదు అనే అంత విపరీతమైనటువంటి పైత్యంతో కూడుకున్నటువంటి శివభక్తి అనమాట. స్వార్థం కదది. అంచేత అలాంటి శివభక్తి. సరే, ఏం చేశాడంటే శివుడు కోసం ఘోరంగా తపస్సు చేసేసాడు. తపస్సు చేసేస్తే శివుడు బోలాశంకరుడు కదా, ఎవరికైనా ప్రత్యక్షమవుతాడు, ఎవరు ఏ వరం అడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గజాసురుడు ప్రత్యక్షమైన తర్వాత, ఏమయ్యా గజాసురా ఏంటి విషయం అని అడిగాడు. ఏమీ లేదయ్యా మహానుభవ, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అయితే నిరంతరం నేను మాత్రమే నీకు పూజ చేయాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆత్మలింగంగా తయారైపోయి నా ఉదరంలోకి వచ్చేయాలి, నువ్వు నా లోపలే ఉండాలి, నేను తప్ప నిన్ను ఎవ్వరూ పూజించకూడదు అని వరం అడిగాడు. ఇందాక చెప్పిన కదా శివుడు బాలాశంకరుడు కదా, సరే తథాస్తు అన్నాడు. అలాగే ఆత్మలింగ రూపంలో వెళ్ళిపోయాడు, లేదా గజాసురుడు ఉదరంలోకి వెళ్ళిపోయాడు. సరే, ఇలా సాగితే కైలాసంలో శివుడు లేడు, పార్వతి ఏమో వాళ్ళు ఎదురు చూస్తోంది. ఏంటి ముల్లోకాలు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు కదా, ఇంకా రాలేదేంటి ప్రభువు అని చూస్తుంటే ఎప్పటికీ రావటం లేదు, ఏమైందో తెలియటం లేదు. సరే, ఏం చేయాలో తోచక పార్వతీదేవి ఏంటంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా శివుడు చాలా రోజులు అయిపోయింది, కనపట్టలేదు, శివాజ్ఞ లేనిది చేవైనా కుట్టదంటారు కదా, ముల్లోకాలు కూడా స్తంభించిపోయే, ఏమిటి పరిస్థితి అని అడిగింది. అమ్మ కంగారు పడకండి, నేను మనోనేత్రంతో చూస్తాను అని బ్రహ్మగారు మనోనేత్రంతో చూస్తే శివుడు గజాసురుడు యొక్క పొట్టలో ఉదరలో ఉన్నాడు. ఆ విషయాన్ని పార్వతీదేవికి చెప్పాడు. అమ్మ గజాసురుడు పొట్టలో ఉండిపోయినా మరి ఏం చేద్దామని, మరి ఏదో ఒక విషయం ఏదో రకంగా పరమేశ్వరుడు తీసుకురావాలి కదయ్యా, ఏం చేద్దామని అడిగింది. సరే, ఇలాంటి విషయాలన్నింటి కూడా ఉపాయం చెప్పి కూడా అక్కడ ఉన్నాడు. ఆయనే విష్ణుమూర్తి, ఆయన దగ్గరికి వెళదామని చెప్పేసి అందరూ కలిపి, దేవతలందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి కూడా ఆలోచించి కంగారు పడకండి అయ్యా, దీనికి మనం గజాసురుడితో ఒక కుటిల పన్నాగం పన్ని మళ్ళా శివుడు మనం రప్పించుకోవాలి. అంచేత మనం అందరం కూడా ఏం చేద్దామంటే అందరం కూడా గజాసురుడు యొక్క నగరానికి వెళదాం. గజాసురుడికి ఏమంటే చాలా ఇష్టం, ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా, అలా గజాసురుడికి ఏంటంటే వీక్నెస్ నృత్యానికి, సంగీతానికి, వాటికి ఓలలాడిపోతాడనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టపడతాడనమాట. సో ఆ రకంగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడి ఆ సమయంలో మరిచిపోయి ఎటువంటి వరమైనా ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం అందరం కూడా గజాసురుడి దగ్గరికి వెళ్ళి నృత్యం చేద్దాం, ఆయన మెప్పిద్దాం, అప్పుడు వరం అడుగుతాడు కదా, అప్పుడు పరమేశ్వరుని అడుగుదాం, ఆ రంగం మనం సాధిద్దామని చెప్పేసి దేవతలందరూ కూడా అనేక రకాల వేషాలు వేసుకుని, అలాగే ఈ యొక్క నారదుడు, తుంబురుడు, యక్షుడు, కిన్నెరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా తబలా వాయించేలాగా, మృదంగం వాయించే వాళ్ళలాగా, డోలు వాయించే వాళ్ళలాగా, అలా బోరాయి వాయించే వాళ్ళలాగా అనేక రకాల అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళారు. అలాగే నందీశ్వరుడు అంతటి వాడు గంగిరి దేవతారాన్ని ఎత్తి మొత్తం అందరూ వెళ్ళారు. చక్కగా ఆ యొక్క గజాసురుడు యొక్క మండపం ఉంటుంది కదా, మండపంలో చక్కని నృత్యము, గీతము, ఆలాపన అన్నీ చేశారు. గంగిరెద్దు కూడా బ్రహ్మాండమైన నృత్యం చేసింది. ఇదంతా చేసేసరికి ఆ యొక్క గజాసురుడు మైమరిచిపోయాడు. ఇంచేత ఇప్పటిదాకా అలాంటి నృత్యం కానీ అలాంటి సంగీతం కానీ ఎప్పుడూ చూడలేదు. చాలా ఆనందపడిపోయి తబ్బిబ్బైపోయాడు అనమాట. తబ్బిబ్బైపోయి ఇప్పుడు ఏం చేశాడంటే, చాలా అద్భుతమయ్యా, నన్ను చాలా ఆనందపరిచారు మీరందరూ కూడా, మీకు ఎటువంటి వరమైనా సరే ఇస్తాను కోరుకోండి అని చెప్పేసి ప్రకటన చేశాడు. అమ్మయ్యా ఇదే కావాలనుకున్నారు దేవతలందరూ కూడా. అయ్యా గజాసురా, అడిగావు కాబట్టి
మాట తప్పని వాడివి కాబట్టి అడుగుతున్నాం. ఏమీ లేదు, మేము అందరం శివభక్తులం, తెల్లారు లేస్తే శివుడు పూజ చేసుకునే వాళ్ళం. అలాంటి శివుడు మాకు కనపడకుండా పోతున్నాడు, ఆయన మీ ఉదరంలో ఉన్నాడు అని తెలిసింది. అని చేత ఆ శివుడిని మాకు ఇచ్చేస్తే మేము పట్టుకుపోతామయ్యా అని వరం అడిగారు. అమ్మ మీరందరూ దొంగలు, మీరందరూ కూడా దేవతలు, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నారు. ఏమైతేనే అడిగిన వరం ఇవ్వాలి కదా. పూర్వకాలంలో రాక్షసులు కూడా అంత ధర్మంగా ఉండేవారు అనమాట. ఇప్పుడైతే ఎవరైనా సరే ఏదైనా అంటే నేను ఎప్పుడు అన్నాను అంటారు, కానీ ఆయన అలా కాడు, రాక్షసుడైనా కూడా ధర్మాత్ముడు. అంచేత సరే అయితేను తప్పకుండా ఇస్తాను, కానీ శివుడు ఇష్టంతో వస్తే తీసుకెళ్ళండి, మెప్పించి తీసుకెళ్ళండి అన్నాడు. సరే వీళ్ళందరూ దేవతలందరూ శివుడిని విపరీతంగా ప్రార్థన చేసేసరికి వాళ్ళ ప్రార్థనలు మెచ్చి గజాసురుడు పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసాడు పరమేశ్వరుడు. వచ్చేసిన తర్వాత గజాసురుడికి జ్ఞానోదయం అయింది. చనిపోయే సమయంలో ఎవరికైనా సరే జ్ఞానోదయం అవుతుంది కదా. అంచేత ఈయన కూడా జ్ఞానోదయం, అయ్యా శివ నేను చాలా తప్పు పొరపాటు కోరుకున్నాను, అంచేత నువ్వు ప్రత్యక్షమైతే అనుగ్రహాన్ని కోరుకోవాలి, నేను స్వార్థంగా కోరుకున్నాను కాబట్టి సరే నా చివరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తావా అన్నాడు. తప్పకుండా తీరుస్తానయ్యా. ఏమిటి అన్నాడు. ఏమీ లేదు, ఎప్పుడూ నేను నీ చెంతే ఉండాలి, నిన్ను అంటిపెట్టుకుని ఉండాలి, నీ ఎదురుగుండా ఉండాలి, అలాంటి వరాన్ని అలాంటి అనుగ్రహాన్ని నాకు కలగజేవయ్యా అని చెప్పేసి వరం కోరుకున్నాడు. సరే తథాస్తు అని పరమేశ్వరుడు దీవించాడు. ఈ కారణంగా గజాసురుడు అనేటటువంటి రాక్షస వృత్తాంతుడి కారణంగా ఈ గణపతికి గజముఖం లభించింది. అయితే ఆ వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ రకంగా గజాసురుడు మరణించిన తర్వాత మళ్ళీ తర్వాత జన్మలో ఏనుగు అవతారాన్ని, ఏనుగు స్వరూపంగా అవతారాన్ని ఎత్తి భూలోకంలో సంచరిస్తూ ఉన్నాడు అనమాట. అదే ఆ సమయంలో ఏం జరిగింది అంటే కనుక పార్వతీ అమ్మవారు ఒక రోజున ఈ వాళ్ళ యొక్క చెలికత్తెలందరితోటి కలిపి అభ్యంగన స్నానం చేస్తోంది. ఆ సమయంలో పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ముల్లోకాలు తిరగడానికి ఆయనకు ఉండేటటువంటి ప్రథమ గణాదులు ఉంటారు కదా, వాళ్ళందరితోటి వెళ్ళి లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు. సరే ఒకరోజు ఏం జరిగిందంటే పార్వతీ అమ్మవారు అభ్యంగన స్నానం చేస్తున్న సమయంలో చెలికత్తెలందరూ కూడా అమ్మవారితోటి, అమ్మా మరి పరమేశ్వరికి అనేక మంది మృత్యువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కింకరులు ఉన్నారు, మనకి ఎవడు ఒక్కడు కూడా మనకి కనీసం కాపలా కాసేవాడు కూడా ఒక్కడు లేడమ్మా, ఆయన వెళితే అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, ఆయనతో పాటే ఉన్నారు తప్ప నీకంటూ ఒక్కడు లేడు, ఆడవాళ్ళం మనం అందరం కూడాను, మనకంటూ ఒక సెక్యూరిటీ కానీ ఎవరు లేరు కదా, ఎవరైనా ఒక మనిషి ఉంటే బాగుండమ్మా, నీకంటూ ఒక కొడుకు ఉంటే బాగుండమ్మా అని అన్నారు. సరే అమ్మవారు కూడా నిజమే కదా అనుకుని ఆలోచిస్తూ ఆ స్నానం చేసే సమయంలో నలుగు పెట్టుకునే సమయంలో ఆ నలుగు పిండితోటి ఆ పసుపుతోటిని ఒక చక్కని బాలుడు రూపాన్ని తయారు చేసింది. ఒక బాలుడు రూపం తయారు చేసింది. ఆ రూపం తయారు చేసేసరికి అది ఎలా ఉందంటే కనుక బొమ్మలా లేదది, నిజంగానే ఒక చిన్న బాలుడు ఎలా ఉంటాడో అంత అందమైన స్వరూపం వచ్చేసింది ఆ యొక్క బొమ్మలో. అప్పుడు చెలికత్తెలందరూ చూసి, అమ్మా ఏంటిది ఇంత అందంగా తయారు చేసేవేంటి, అసలు నిజంగా బొమ్మ రూపంలోనే ఇంత తేజస్సుతో ఉంది అంటే కనుక దీనికి కనుక ప్రాణం ఉంటే ఎంత అందంగా ఉంటాడో కదా ఈ బాలుడు, అమ్మా నీకు ప్రాణం పోసే శక్తి ఉంది కదమ్మా, ఈ బాలుడికి నువ్వు ఈ యొక్క బొమ్మకు నువ్వు ప్రాణం పోయొచ్చు కదమ్మా, మనకంటూ ఒక బృచుడో కింకరుడో నీకంటూ ఒక కొడుకో ఉంటాడు కదమ్మా అని వాళ్ళు చెప్పేసరికి నిజమే కదా అనుకుంటే పార్వతీదేవి ఏం చేత ప్రాణం పోసే శక్తి ఇద్దరికి ఉంది, ఒకటి బ్రహ్మగారికి, రెండు అమ్మవారికి, కాబట్టి నిజమే కదా అనుకుని అమ్మవారు ఆ బొమ్మకి ప్రాణాన్ని పోసింది. ఎప్పుడైతే ప్రాణం పోసిందో వెంటనే అక్కడికక్కడే ఆ యొక్క బొమ్మ బాలుడు రూపాన్ని ధరించి అద్భుతమైన తేజ పరాక్రమవంతుడిగా తయారయ్యాడు. అమ్మవారి శక్తితో పుట్టాడు కదా, అంచేత పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు, అలాగే జ్ఞానం వచ్చేసింది, చాలా చక్కని తెలివైన వాళ్ళుగా తయారైపోయాడు. సరే పుట్టిన వెంటనే అడుగుతున్నట్ట, ఏమని, అమ్మా నన్ను ఈ రకంగా ఉద్భవింపచేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు బాలుడు. అడిగితే ఏమీ లేదయ్యా, నువ్వేం చేస్తావంటే నువ్వు ఈ యొక్క ద్వారం దగ్గర నించో, కైలాస ద్వారం దగ్గర నించుని ఏం చేస్తావంటే ఎవరు వచ్చినా సరే లోపలికి మాత్రం రానివ్వకు, ఎవరైనా సరే వస్తే వాళ్ళ పేరేంటో తెలుసుకుని నా దగ్గరికి వచ్చి చెప్పు, నేను అనుమతిస్తేనే లోపలికి పంపించు, అదే నీ యొక్క పని, అందుకనే నేను ఏర్పాటు చేయడం ఉద్భవింపచేయడం జరిగింది కాబట్టి నువ్వు ఆ పని చేయవయ్యా అని చెప్పేసి మనం చెప్పింది. సరేనమ్మా తప్పకుండాను అని చెప్పింది. సరే కంగారు పడకు, ఈ చాలామంది గొప్ప వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు నిన్ను ఎదిరిస్తూ ఉంటారు కాబట్టి నీకు కొంచెం శక్తి కావాలి కాబట్టి నా దగ్గర ఉండే కొంచెం శక్తిని నీకు ధారపోస్తున్నానని ఒక శక్తి మంత్రదండం రూపంలో ఇచ్చి ఒక బెత్తం కర్ర రూపంలో ఇచ్చి ఈ కర్ర పట్టుకో, ఇదే నీ శక్తి కాబట్టి దీంతో ఎవరిని అధిమించినా సరే వాళ్ళు దాన్ని తట్టుకోలేరని చెప్పేసి ఒక మంత్రదండాన్ని ఇచ్చింది. అంతేకాదు తినడానికి తాగడానికి పాలు కజ్జికాయలన్నీ కూడా ఇచ్చింది. సరే అవన్నీ పట్టుకుని చక్కగా ఈ బాలుడు ఆ యొక్క ద్వారం దగ్గర నుంచుని కాపలా కాస్తూ ఉన్నాడు. సరే అమ్మవారి లోపల అభ్యంగన స్నానం చేస్తోంది. ఈ లోపు ఏం జరిగిందయ్యా అన్నట్టే పరమేశ్వరుడు ముల్లోకాలు తిరిగేసి
అనే అక్కడ ఉండేటటువంటి విషయాలన్నీ కూడా అమ్మవారికి చెప్పేయాలని కంగారుతో వచ్చేస్తున్నాడు. చూడండి, కొంతమందికి ఏంటంటే బయట ఏదైనా సరే చూశారనుకోండి, ఇంట్లో భార్యగా చెప్పేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు. కాబట్టి పాపం పరమేశ్వరుడు కూడా అంతే. ఏ లోకంలో ఏం జరిగిందో వెంటనే అమ్మవారికి చెప్పేయాలి. కంగారుగా వచ్చేస్తున్నాడు. ఎవరితోటి? ప్రథమగణాదులు అందరితోటి వచ్చేస్తున్నాడు. సరే, ఈలోపు ఆ బాలుడు బయట నుంచుని వచ్చేటటువంటి పరమేశ్వరుని చూసి ఆగవయ్యా ఆగు అన్నాడు. ఎవరవయ్యా నువ్వు అని అడుగుతున్నా పరమేశ్వరుడు. నేను ఎవరినైతే నీకు ఎందుకయ్యా? నీ పేరేమిటి? నీ ఊరేమిటి? అంతా చెప్పు, లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పొస్తాను, అమ్మ రమ్మంటే అప్పుడు లోపలికి వెళ్ళిద్ది కానీ అని చెప్పాడు. ఓరు నేను చిన్నపిల్లాడిలో ఉన్నావు, నిన్ను ఎక్కడ ఇప్పుడు దాకా కైలాసంలో చూడలేదు నేను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవడో రా నువ్వు అని అడుగుతున్నాడు. నేను ఎవరినైతే నీకు ఎందుకయ్యా? నీ పేరేంటో చెప్పు, అదే కదా అడుగుతున్నానంటే చెప్పడం లేదు. ఒరే నాయనా, నన్ను పరమేశ్వరుడు అంటారు, ఈ కైలాసం అంతా నాదే, ఈ ఇల్లు నాదే, నన్ను లోపలికి వెళ్ళని అంటాడు. ఈ కైలాసం నీదైతే నాకేమిటి, ఈ ఇల్లు నీదైతే నాకేమిటి, నాకు అదంతా అనవసరం, అమ్మ చెప్పిన పని చేయడమే నా పని అంచేత లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పొస్తానో అప్పటిదాకా ఇక్కడ ఉన్నాడు. ఒరే నాయనా, నువ్వు చిన్నపిల్లాడిలాగా ఉన్నావు కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు అంచేత నేను పరమేశ్వరుణ్ణి, నాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు. నీ కోపం వస్తే ఏమవుతుందో నాకు అనవసరమయ్యా, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. సరే, పక్కనుండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఏమయ్యా ఆయన పరమేశ్వరుడు, ఆయన లోపలికి వెళ్ళని అని. ఏమయ్యా మీకు మాత్రం బుద్ధి లేదా? లోపల స్త్రీలు స్నానం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళమని చెప్తావేమిటి? ఎవరో వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మంచి కరాఖండిగా మాట్లాడి అలాగే కూర్చోబెట్టేశాడు. ఈలోపు ఏం జరిగింది? పార్వతీ అమ్మవారు అసలు బాలుడు ఏం చేస్తున్నాడు, స్వామివారు వచ్చే సమయం అయింది కదా, ఏం చేస్తున్నాడు చూసిరా అని చెప్పేసి చెలికత్తెలు పంపించారు. పంపిస్తే చెలికత్తె ఏం చెప్తుందంటే, ఆ బాలుడు పరమేశ్వరుని నిలబెట్టేయడం చూసి లోపలికి వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ బాలుడు సామాన్యుడు కదమ్మా, శివుడు అంతటి వాడు నిలబెట్టేశాడు అని చెప్పింది. ఓహో బాగుంది అయితేను, సరే చెవిలో పని చెప్పు, ఈ పాలు పట్టుకెళ్ళి ఇచ్చి పాలు తాగేసి ఇంకా బలంగా నిలబడమనం, లోపలికి అసలు రానే వద్దని చెప్పు అని చెప్పేసి ఇంకో మంచి గ్లాస్తో పాలు కూడా పంపించి చెవిలో చెప్పాడు. ఎవరిని లోపల పంపొద్దా అమ్మవారిని. సరే, ఇంకా బలం వచ్చేసింది ఈ బాలుడికి. ఏం చేత ఇప్పటిదాకా తప్పు చేస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ అమ్మవారే చెప్పింది లోపల పంపించొద్దని. సరే, మొత్తం మీద ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. పాపం పరమేశ్వరుడు 1 గంట నుంచి ఉన్నాడు, 2 గంటల నుంచి ఉన్నాడు. ఆయనకే కాస్త విసుగు వచ్చేసింది. ఒక బాబు వీడు చిన్నపిల్లల్లో ఉన్నాడు కానీ కొంచెం చాలా మొండి గంటల్లో ఉన్నాడు వీడు, ఇంక వీడితో మాటలతో పని లేదని చెప్పి ఏం చేశారంటే, ఒరే ప్రమదగణాదులందరినీ పిలిచి వీడిని జబ్బట్టుకుని పక్కకి లాగేయండి రా అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు గణపతిని పక్కకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవ్వరూ గణపతిని కదిలించలేకపోతున్నారు. ఆఖరికి ఎవ్వరూ కూడా గణపతితో నగ్గలేకపోతున్నారు. సరే, గణపతి చూశాడు, ఆయనకి కోపం వచ్చి ఏం చేశాడంటే, అమ్మవారి ఇచ్చిన శక్తి మంత్రదండం ఉంది కదా, దాంతో ఒక్కొక్కరు ఒకడు కొడుతున్నట్ట. ఆ మంత్రదండం శక్తి వల్ల ఒక్కొక్కరు ఎగిరి ఎక్కడికి పోతున్నారంటే అసలు ముల్లోకాలు దాటి ఏదో లోకం పోతున్నారు. వాళ్ళు ఏ లోకం పోతున్నారు ఎవరికి తెలియదు. ఇంకా అంటే ఎవ్వరూ అసలు ముల్లోకంలో కూడా కనపట్టలేదనమాట, అంత దూరం పోయి పడుతున్నారు, అంత శక్తి ఆ మంత్రదండానికి. సరే, ఒకడు గోలోకం, ఒకడేమో విష్ణులోకం, ఒకడు బ్రహ్మలోకం, ఒకడేమో ఇంద్రలోకానికి వెళ్ళి పడుతున్నారు ఒక్కొక్కళ్ళను. సరే, వెళ్ళి ఏం చెప్తున్నారు అక్కడికి? ఇంద్రలోకంలోకి వెళ్ళి ఇంద్రుతోటి, లేక విష్ణులోకంలోకి విష్ణుమూర్తితోటి, బ్రహ్మలోకంలోకి బ్రహ్మతోటి, ఏమయ్యా ఎవడో కైలాసానికి వచ్చాడు చిన్న బాలుడు, వాడు సామాన్యుడు కదా, వాడు కొడితే ఇక్కడికి వచ్చి పడ్డామేమో, శివుడు అంతటి వాడు వాడిని ఎదిరించలేకపోయి నిలబడిపోయాడు, శివుడికే కష్టం వచ్చిందండి మనకెంత, మీరందరూ అర్జెంటుగా కైలాసానికి రావాలని చెప్పేసి అందరూ కూడా కైలాసానికి రమ్మని చెప్పి పంపించారు. సరే, బ్రహ్మగారు, విష్ణుమూర్తి, ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా, దిక్పాలకులు అందరూ కూడా కైలాసానికి వచ్చేసారు. వచ్చేసరికి పరిస్థితి ఏమిట్రా అంటే పరమేశ్వరుడు నుంచి ఉండిపోయాడు, ఎవరు నగలేకపోతున్నారు, బాలుడు అలాగే ఉన్నాడు. సరే, బ్రహ్మగారు వచ్చాడు. బ్రహ్మగారు వచ్చి, ఒరే రాయన నేను పెద్దవాడిని, ముసలివాడిని, నా మాట మీద గౌరవం ఉంటే శివుని లోపల పంపవయ్యా అన్నాడు. ఏమయ్యా వయసులో పెద్దవాడివి, నీకు బుద్ధి లేదా, లోపల స్త్రీలు స్నానం చేస్తారని లోపల పంపమంటావా, నువ్వేం పెద్దవాడివయ్యా, పక్కకి వెళ్ళని చెప్పేసి ఒక్కడు కొట్టాడు. కొట్టేసరికి బ్రహ్మగారు తట్టుకోలేకపోయాడు. ఒరే బాబు, నేను యుద్ధాలు వేసేయడం నాకు అలవాటు లేదురా బాబు, నీతో యుద్ధం చేయలేను, నేను ముసలివాడిని అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోయాడు. సరే, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ యుద్ధం చేశారు కానీ ఎవరూ నగ్గలేకపోయారు. ఇంకా శివుడు, విష్ణుమూర్తి మిగిలేరు. వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. సరే, ఇంకా లాభం లేదురా, వీడిని మనం ప్రత్యక్షంగా యుద్ధం చేసి నగ్గలేము అని విష్ణుమూర్తి కూడా నిర్ణయం చేసుకున్నాడు, శివుడు కూడా నిర్ణయం చేసుకున్నాడు. సరే, శివాయ విష్ణు రూపాయ, శివుడు ఏమనుకుంటే విష్ణుమూర్తి తెలిసిపోతుంది, విష్ణుమూర్తి ఏమనుకుంటే శివుడు తెలిసిపోతుంది. ఇద్దరు మనసులో ఒకటి అనుకున్నారట, ఏమని, వీడిని మనం ప్రత్యక్షంగా యుద్ధం చేయకూడదు కాబట్టి, నగ్గలేం కాబట్టి దొంగ యుద్ధం చేద్దాం. దాని పేరే ద్వంద్వ యుద్ధం. అంటే ఎదరో ఒకడు యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి కూడా నరికేయడం అనమాట. అలా యుద్ధం చేద్దామని మనస్సులో అనుకుని ఎదర విష్ణుమూర్తి యుద్ధం చేస్తూ ఉంటే వెనకాల నుంచి శివుడు ఏం చేశాడంటే త్రిశూలంతో తన శిరస్సుని ఖండించాడు, బాలుడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఎప్పుడైతే ఆ రకంగా శిరస్సుని ఖండించారో ఆ శిరస్సు వెళ్ళి ఎక్కడ పడిందంటే ముల్లోకాలది ఎక్కడెక్కడికో పోయింది, అంటే కనపడకుండా పోయిందనమాట శిరస్సు.
రక్తం పారిపోతుందన్నమాట. మొండు ఒకటి పడి గిరగలా కొట్టుకుంటోంది. సరే ఇది చూసినటువంటి చెలికెత్తు లోపలికి వెళ్ళి అమ్మవారికి చెప్పింది. అమ్మవారు ఆ సమయంలో ఏం చేస్తోంది? స్నానం అంతా పూర్తయి అలంకారం అంతా పూర్తయిపోయి బొట్టు పెట్టుకుంటుంది అనమాట. ఆ సమయంలో ఎప్పుడైతే అమ్మా వీళ్ళు బాలుణ్ణి చూసి నగ్గలేక శివుడు అంతటి వాడు, విష్ణుమూర్తి అంతటి వాడు దొంగ యుద్ధం చేసి బాలుణ్ణి సంహరించారమ్మా, పాపం బాలుడు చనిపోయాడు, మొండెం కొట్టుకుంటోంది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పేసరికి అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి మహాకాళి అవతార స్వరూపాన్ని ఎత్తేసింది. బొట్టు పెద్దగా దిద్దేసుకుంది, కురులు విపరీతంగా ఇదైపోయింది. వెంటనే బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి బాలుడు ఆ రకంగా పడి ఉండడం చూసి చిన్నగా ఉండే అమ్మవారు పెద్ద అవతార స్వరూపం ఎత్తేసి మహాకాళి అవతారం, నల్లగా పెద్ద ఎర్రని కళ్ళు, రక్తపు కళ్ళుతోటి, ఇంకా దేవతలు పరమేశ్వరుడు అంతటి వాడు భయపడి వణికిపోతున్నారనమాట. ఇంకా అమ్మవారు ఏం చేస్తుందా అని. అంటే అమ్మవారికి అంత శక్తి ఉంటుంది కాబట్టి దడదడలు ఆడిపోతుంటే అమ్మవారు ఉగ్ర రూపం చూసి తట్టుకోలేక అందరూ అమ్మవారిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేసరికి వాళ్ళ ప్రార్థన మెచ్చి శాంతించి మామూలు స్వరూపానికి వచ్చి, సరే అయితేను మీరు చేసినటువంటి తప్పును మీరే సరిదిద్దండి, ఆ బాలుడికి మళ్ళీ మీరు అందరూ కలిపి ప్రాణం పోయండి, లేకపోతే కనుక మేము అందరినీ సంహరించేస్తానని చెప్పేసి ఆజ్ఞాపించింది. ఎప్పుడైతే ఆ రకంగా ఆజ్ఞాపించిందో అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశారంటే కొంతమంది ఈ యొక్క గణాదులను రమ్మని, ప్రమాద గణాదులు రమ్మని వాళ్ళందరినీ కూడా భూలోకానికి వెళ్ళి, భూలోకంలో ఎవరైతే ఉత్తరముఖంగా తలపెట్టి పడుకుంటారో వాళ్ళ శిరస్సు ఖండించి తీసుకురండి అని పంపించారు. భూలోకానికి కొంతమంది ప్రమదగణాదులు వచ్చి, భటులు వచ్చి, శివభక్తులు వచ్చి వెతుకుతుంటే ఎవ్వరూ ఉత్తరముఖంగా మొహం పెట్టి పడుకోలేదు. ఆఖరికి ఒక ఏనుగు ఒకటి బాగా తినేసి మదం ఎక్కి పడుకుంది. సరే ఇంకా ఎవరూ కనపడలేదని దీని యొక్క మొహమే పట్టుకెళ్దామని చెప్పేసి ఏనుగు తలకాయ నరికేసి, ఆయనే గజాసురుడు, ఆ గజాసురుడు యొక్క తలకాయ నరికేసి ఆ యొక్క ఏనుగు తలకాయ పట్టుకొస్తే ఆ ఏనుగు తలకాయనే ఆ బాలుడికి పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఏనుగు తలకాయ పెట్టడం వల్ల అది బరువైన తలకాయ కదా, ఆయన చేత ఆ బాలుడికి మరగుజ్జు రూపం వచ్చేసింది. అలాగే ఏనుగు యొక్క స్వరూపం అంతా కూడా అది కూడా వచ్చేసి ఒక మరగుజ్జు రూపం వచ్చేసింది అనమాట. సరే ఎప్పుడైతే ఆ రకంగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవతలకు ఉండేటటువంటి శక్తులన్నీ కూడా ధారపోసారు. ఆఖరికి అమ్మవారు కూడా ఒక వరాన్ని ఇచ్చింది. ఏ వరం అంటే కనుక ఏ దేవతకైనా సరే పూజ చేయాలంటే ముందుగా గణపతికి పూజ చేయాలి, ఈయనకు పూజ చేయాలి. ఈయనకు పూజ చేస్తేనే, వినాయకుడికి పూజ చేస్తేనే మిగతా వాళ్ళందరికీ పూజ చేసే అధికారం ఉండుగాక అని చెప్పేసి, అంటే దేవతలందరికన్నా గొప్పవాడుగా ఆయనకి వరాన్ని ఇచ్చేసింది అమ్మవారు. ఎప్పుడైతే అటువంటి వరాన్ని ఇచ్చిందో దేవతలందరూ కూడా వరాలు ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత ఆ రకంగా గణపతికి గజముఖం రావడానికి లేదా ఏనుగు తలకాయ రావడానికి కారణమైందన్నమాట. అందుకనే ఆయన పేరు గణపతి అని పేరు వచ్చింది ఆయనకి. గజాసురుడు యొక్క తలకాయ పెట్టడం వల్ల ఆయనకి ఆ రకంగా ఏనుముఖం వచ్చిందనమాట. ఈ వృత్తాంతాన్ని చెప్పాడు. అయ్యా చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే గణపతికి గణాధిపత్యం ఎలా వచ్చిందో చెప్పండి అయ్యా అన్నారు. తప్పకుండా చెబుతానయ్యా. సరే ఇలాగా గణపతికి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. తర్వాత కొంతకాలానికి కుమార సంభవం జరిగింది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా. ఈయన అన్నగారు అయ్యాడు, ఆయన తమ్ముడు అయ్యాడు. సరే అన్నాదమ్ములు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, అనేక రకాల విద్యల్లో పారంగతులు అయ్యారు, సర్వశక్తులు సంపాదించుకున్నారు. సరే ఇప్పుడు వీళ్ళకి గణాధిపత్యం ఇవ్వాలి అంటే దేవతలందరికీ అధిపతిగా ఒకరిని ప్రకటన చేయాలి. సరే ఆ సమయం వచ్చిందనమాట. సమయం వచ్చేసరికి కుమారస్వామికి ఒక కోరిక కలిగింది సుబ్రహ్మణ్య స్వామి. ఏమిటంటే గణాధిపత్యం నేనే పొందాలి అనుకున్నాడు. ఇంచేత గణపతికి ఏదో చదువు అయితే వచ్చు, కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోల్చుకుంటే శక్తులు తక్కువ ఉన్నాయనుకున్నాడు, బలం తక్కువ అనుకున్నాడు అన్నగారికి. అందుకని ఏం చేశాడంటే కనుక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు గణాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నారు కదా, నాకే గణాధిపత్యాన్ని ఇవ్వండి అన్నారు. ఎరా ఎందుకురా నాయన అని అడిగారు. ఏమీ లేదు, అన్నగారికి మరగుజ్జు స్వరూపమో, ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఏదో లోకంలో ఏదో సమస్య ఉందని వెళ్ళాలంటే బోల్డ్ సమయం పడుతుంది. అదే నేను అనుకో నెమల వాహనం ఎక్కి క్షణాల్లో వెళ్ళిపోయి ఏ సమస్యని పరిష్కరిస్తానో, అయితే నాలాంటి వాడికి గణాధిపత్యం ఇస్తే ఉపయోగం తప్ప అన్నయ్యకి ఇస్తే ఉపయోగం ఏంటండి అని చెప్పేసి చెప్పాడు. సరే అయితే వీడికి అన్నగారి శక్తి తెలియలేదన్నమాట, వీడికి జ్ఞానోదయం కలిగించాలన్నమాట. అనుకుని ఏం చేశారంటే పరమేశ్వరుడు, సరేనైనా మీరు ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలో పరీక్ష పెడతాను అన్నాడు. తప్పకుండా పెట్టండి అన్నారు. ఒకరోజు ఏం చేశారంటే గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, కుమారస్వామి వారిని పిలిచి, మీలో ఎవరైతే ముల్లోకాలు తిరిగి మొట్టమొదటి కైలాసానికి వస్తారో వాళ్ళకి గణాధిపత్యాన్ని ఇస్తానయ్యా అని ప్రకటన చేశాడు. మరి కుమారస్వామి యొక్క అహంకారం ఏంటి, అందరికన్నా స్పీడ్గా ప్రయాణం చేయగలను కదా, అంచేత ఆ జ్ఞానము గొప్పదా లేదా సాహసం గొప్పదా తెలియాలంటే ఈ పరీక్ష పెట్టాలి. కాబట్టి పరీక్ష పెట్టారు. సరే మంచి ముహూర్తం చూశారు. సరే ఇద్దరు కూడా బయలుదేరారు. సరే
కుమారస్వామి వారు మాత్రం ఇలా వెంటనే స్టార్ట్ అని వెంటనే పరిగెట్టుకుని వెంటనే ఆ వాహనం ఎక్కేసి నెమలి వాహనం ఎక్కేసి టక్క 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 అన్ని రకాల అవి తిరిగేస్తున్నాడు. అన్ని చోట్ల కూడా స్నానాలు చేసేస్తున్నాడు. అన్ని రకాల ఈ యొక్క లోకాలు తిరిగేస్తున్నాడు. సరే గణపతి మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఈయన వాహనం ఏమో ఎలక, అది ఈయన ఎక్కితే పరిగెట్టలేదు. ఆయన వాహనం నెమలి ఎగిరిపోగలదు. సరే గణపతికి ఉండే గొప్పతనం ఏంటంటే కనుక సిద్ధి బుద్ధి అని చెప్పుకున్నాం కదా ఇందాక. బుద్ధి బలం ఉంటే కండబలం కన్నా గొప్పది బుద్ధి బలం అనమాట. అంచేత గణపతి ఒక అద్భుతమైనటువంటి ధర్మ సంగ్రహణ చేశాడు. అంటే ధర్మం ఏంటంటే కనుక మాతాపితృల చుట్టూ ప్రదక్షిణ చేస్తే, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగిన దాంతో సమానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని వినియోగించుకుని వెంటనే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఎప్పుడైతే ఆ రకంగా ప్రదక్షిణ చేశాడో, ఒక ప్రదక్షిణ చేసేసరికి ఒక లోకం దాటేస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వెనకబడిపోతున్నాడు. రెండో ప్రదక్షిణ చేసేసరికి రెండో లోకం, మూడో ప్రదక్షిణ చేసి 3 లోకాలు దాటేశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకబడిపోయి ఆఖరి కైలాసానికి వచ్చి ఏమిటి నాకన్నా అన్నగారు ముందుగా ఏ రకంగా లోకాలు తిరగలిగాడు అని అడిగాడు. ఏమీ లేదయ్యా, కండబలం కన్నా బుద్ధిగలం గొప్పది. అన్నయ్య ఎంతో జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, సూక్ష్మ విషయాలన్నీ కూడా తెలిసినవాడు. నీకు ఏదో కంగారు తప్ప నీకు జ్ఞానం తక్కువగా ఉంది అన్నగారితో పోల్చుకున్నట్లయితే. ఇంచేతనంటే కనుక తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ముల్లోకాలు తిరిగిన పుణ్యం అనే విషయం గుర్తొచ్చి ఆ రకంగా చేశాడు. కాబట్టి అందరికన్నా తెలివైన వాడు, సమర్థుడు, ఈ యొక్క ముల్లోకాల్ని పాలించగలిగేటటువంటి వాడు, గణాలన్నిటికీ కూడా ఆధిపత్యం వహించే జ్ఞానము శక్తి మీ అన్నగారికి ఉన్నాయి. కాబట్టి గణపతికే గణాధిపత్యం ఇస్తున్నామని చెప్పేసి అందరూ కూడా గణపతికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకని ఆయన పేరు గణపతి అయింది అప్పటి నుంచి కూడాను. సరే ఈ రకంగా గణాధిపత్యాన్ని ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే భాద్రపద శుద్ధ చవితి వచ్చింది. అయితే ఈ చవితి రోజున ఏంటంటే అందరూ మనకలాగే ఇంట్లో గణపతికి పూజ చేయడం, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, రకరకాలన్నీ నైవేద్యాలు పెడుతూ ఉంటారు కదా. గణపతికి కాస్త ఆకలి ఎక్కువ. ఇంచేత ఏనుగు అవతారం వచ్చేసింది కదా, అంచేత ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అంచేత ఏంటంటే ఈ చవితి రోజు అందరూ కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ పెడతారు కాబట్టి అవన్నీ తినాలని ఉద్దేశంతో భూలోకానికి వచ్చేస్తారనమాట. సరే చవితి రోజును భూలోకానికి వచ్చేసాడు. అయితే రాత్రి చీకటి పడిపోయింది, కైలాసానికి రాలేదు. సాధారణంగా ఏ పిల్లాడైనా రాత్రి పెందరాళ్ళు ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు కంగారు పడతారు కదా. అలాగే పార్వతీ పరమేశ్వరు కూడా కంగారు పడిపోతున్నారు. అమ్మవారు అయితే ఇంకా కంగారు పడిపోతుంది. అదా ఏది వేళ చవితి, రాత్రి అయిపోయింది, చీకటి పడి అర్ధరాత్రి అయిపోతుంది, అందరూ పూజలు అయిపోతాయి, ఇంకా ఎక్కడ తిరుగుతున్నాడు, ఈయన రావటం లేదు, ఏమైపోయాడు అన్నారు. కంగారు పడక పార్వతి వచ్చేస్తాడని చెప్పి చూసేసరికి ఈలోపు గణపతి ఏం చేస్తున్నాడంటే భూలోకంలో ఉండేటటువంటి పిండి వంటలన్నీ ఆరగించేసి బాగా పొట్ట పెద్దదైపోయి నడవలేక ఆయాసం వస్తూ ఆయాసంతో నడుస్తూ కైలాసం పెట్టి ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే ఎలా ఉందంటే తెల్లాక ఏం చేశాడంటే ఒక మిగిలిన ఉండ్రాళ్ళు, మిగిలిన కజ్జికాయలన్నీ కూడా కండువాలో మూటలు కట్టేసి మెల్ల వేసేసుకున్నాడు. అంటే మొయ్యలేక పొట్ట బరువు ఒకటి, మెళ్ళ వేసుకున్నటువంటి ఈ ఆహారం బరువు ఒకటి, మొయ్యలేక ఆ యొక్క కైలాస పర్వతం ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే ఈలోపు పంచడ్డొచ్చి బోర్లా పడిపోయాడు. బోర్లా పడిపోయేసరికి ఆ మెట్లుకి తగిలి పొట్ట బద్దలేసిపోయి ఆ పొట్టలో ఉన్నటువంటి ఉండ్రాలన్నీ తొలగిపోతున్నాయి. ఉండ్రాలు నవ్వటం లేదు, ఈయన మింగేస్తాడు అనమాట, గొలికెళ్ళి మింగినట్టు. అయితే ఉండ్రాల్లాగే ఉండిపోయాయి లోపల కడుపులో. సరే అవన్నీ దొల్లిపోతూ ఉంటే ఎవరన్నా చూసి కంగారు పడతారు కదా. పార్వతీ పరమేశ్వరుడు కంగారు పడి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈలోపు ఏం జరిగిందంటే పైనుంచి చంద్రుడు చూసి వెకిలిగా నవ్వుతున్నట్ట. ఇంచేత మనకు కూడా నవ్వు వస్తుంది కదండి. ఇంచేత అలాంటి సమయంలో అక్కడ గణపతి ఏం చేస్తున్నాడంటే పొట్ట పగిలిపోయి ఉండ్రాళ్ళు దొల్లిపోతుంటే అయ్యో నా పొట్ట పగిలిపోయింది అంటలేదు, ఉండ్రాళ్ళు దొల్లిపోతున్నాయి అని బాధపడుతున్నాడు. అక్కడ ఆ సన్నివేశం చూసి చంద్రుడికి నవ్వు వచ్చింది. ఈలోపు పరమేశ్వరుడు పరిగెట్టుకుంటూ వచ్చి తన మెల్ల ఉన్నటువంటి నాగాభరణం అంటే కనుక సర్పాన్ని తీసి శుభ్రంగా గట్టిగా పొట్ట కట్టేసి జాగ్రత్తగా పైకి తీసుకెళ్తే ఈలోపు పార్వతీ అమ్మవారి కోపం వచ్చింది. నా కొడుకు పడిపోయి ఉండ్రాలు జారిపోతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే తీసుకొచ్చి కాపాడడం పోయి పైనుంచి నువ్వు వెకిలిగా నవ్వుతావా, నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను. ఎవరైతే నిన్ను భాద్రపద శుద్ధ చవితి రోజున కనుక చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాపనిందలు కలుగ్గాక అని చెప్పించేసింది అమ్మవారు. నీలాపనింద అంటే చంద్రుడిని ఎవరన్నా చూశారనుకోండి ఆ రోజు వాడికి అందరికీ అప్రతిష్ట పాలైపోతారు అనమాట. చెయ్యని తప్పుకు నిందలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి నిందలు కలుగ్గాక అని చెప్పించేసింది. వెంటనే చంద్రుడికి చాలా బాధ కలిగింది. అమ్మా ఎవరైనా నన్ను చూసి ఆనందపడతారు, ఇక్కడి నుంచి నన్ను చూడాలంటే అసహ్యించుకుంటారు, ఇలాంటి శాపాన్ని ఇచ్చేవేటమ్మా, శాపానికి ఏదైనా ఉపశమనం కలగజేయని చెప్పేసి అడిగాడు. సరే అయితేను ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక పూజ చేసి కథ విని అక్షతలు నెత్తిపి తీసుకుంటారో వాళ్ళకి నీలాపనందలు తొలుగుతాయి. ఎవరైతే పూజ చేయరో వాళ్ళందరికీ ఈ రోజున చంద్రుని చూస్తే నీలాపనందు కలుగుతుందని శాపోపశమనాన్ని ఇచ్చింది.
సరే ఆ రకంగా భాద్రపద చవితి రోజు ఖచ్చితంగా అందరూ వినాయక చవితి చేసుకుని ఆ అక్షతలు వేసుకుని చంద్రుని చూడాలి. సరే ఇలాగా జరుగుతూ ఉండే సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడికి నీలాపనంది వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూడడం వల్ల. అయితే ఒకరోజు ఏం చేస్తున్నాడంటే కృష్ణ పరమాత్మ పాలు పితుకుతున్నాడు అనమాట ఆవు దగ్గర. పితుకుతూ ఉంటే ఆ యొక్క పాలలో చంద్రుడి యొక్క బింబం కనపడితే చూసేసాడు. సరే ఎలా చూసినా సరే నీలాపనందం కలుగుతుంది కదా. సరే ఆ కారణంగా కొంతకాలానికి ఏం జరిగిందంటే సత్రాజిత్తు అనేటటువంటి మహారాజు గారు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే కనుక విపరీతంగా సూర్యుడికి ఉపాసన చేశాడు. అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి జపం తపస్సు చేశాడనమాట. చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఈ సత్రాజిత్తుకి శమంతకమణి అనేటటువంటి ఒక మణిని వరంగా ఇచ్చాడు. ఆ మణి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ మణి ఎవరి దగ్గర ఉంటే ఆ మణి యొక్క ప్రభావం చేత రోజుకి కొన్ని రాశులు బంగారాన్ని పెడుతుంది. అది అంత శక్తి మణికి ఉంటుందన్నమాట. సరే అలాంటి మణిని పొందాడు ఈ సత్రాజిత్తు. సో ఒకరోజు ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ ఈ సత్రాజిత్తు ఉండేటటువంటి రాజ్యానికి వచ్చాడు. వస్తే చాలా సంతోషించి సత్రాజిత్తు ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ నీకు ఒక అద్భుతమైన వస్తువు చూపిస్తానన్నాడు. ఏమిటన్నాడు? శమంతకమణి చూసావా ఎంత బాగుందో, ఇది నేను సూర్యుడికి ఉపాసన చేస్తే ఆయన ఇచ్చాడు. దీని గొప్పతనం ఏంటో తెలుసా? ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ రాజ్యంలో కొన్ని రాశుల బంగారం రోజు పుడుతూ ఉంటుంది. అచేత మా రాజ్యంలో ఇంత ఐశ్వర్యం కలగడానికి కారణం ఈ సమంతకమణి అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే చాలా బాగుందయ్యా ఈ మణి, అయితే మా ద్వారకా నగరం అంతా కూడా పాపం అందరూ కూడా లేనివారు, సామాన్యులు, గోపాల బాలులు అంచేత మా రాజ్యం కొంచెం ఈ పరమైన పరిస్థితితో ఇబ్బంది పడుతోంది కాబట్టి ఐశ్వర్యం లేదు కాబట్టి మా రాజ్యానికి కొన్ని రోజులు ఈ సమంతకమణి మాకు ఇస్తే మా రాజ్యంలో పెట్టుకుంటాం, మాకు ఐశ్వర్యం కలుగుతుంది, తర్వాత నీకు ఇచ్చేస్తామయ్యా అని చెప్పేసి అడిగాడు సరదాగా. అడిగితే అబ్బాబే అలా ఎట్టి పరిస్థితులు ఇవ్వడం కుదరదయ్యా, ఇది మాత్రం ఇవ్వడం కుదరదని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశాడు సత్రాజిత్తు. సరే ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో కృష్ణ పరమాత్మ కూడా ఇంకేం దాన్ని పెద్దగా తీసుకోలేదు. సరే ఆయన నగరాన్ని ద్వారక వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే సత్రాజిత్తుకు తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు ప్రసేనుడు. ఆయన ఏం చేశాడంటే ఈ సమంతకమణిని పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు అనమాట, వేటకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అంటే కనుక అది మెల్ల వేసుకున్నాడు ఆ యొక్క సమంతకమణి. అది ఎలా ఉంటుందంటే ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది. సరే ఆ వేటకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఒక సింహం ఈ ప్రసేనుని చూసింది. చూసి మెడలో ఎర్రగా కనపడేది మాంసం ముద్దేమో అనుకుని వెళ్ళి ఆ ప్రసేనుని మీద పడి ఆయన చంపి తినేసి శుభ్రంగాను ఆ యొక్క ఇది ఉంటుంది కదా సమంతకమణి ఉంటుంది కదా ఆ మణిని పట్టుకుని అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహ ఉంటే గుహలోకి వెళ్ళిపోయింది. సరే ఆ గుహలోకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉండేటటువంటి జాంబవంతుడు ఏం చేశారంటే గుహలో జాంబవంతుడు ఉన్నాడనమాట. దాని తర్వాత విషయం చెప్పుకుందాం. సరే ఆ జాంబవంతుడు ఏం చేశారంటే సింహాన్ని చంపేసి ఆ సమంతకమణిని తీసి తాను అట్టే పెట్టుకున్నాడు. సరే కొంతకాలానికి ప్రసేనుడు ఈ అడవిలో చనిపోవడం, ఇంటికి రాకపోవడం చూసి సత్రాజిత్ అంతా వెతికించాడు. వెతికిస్తే అడవిలో కళేబరం కనపడింది. కనపడితే అక్కడ మణి కనపడటం లేదు. ఓహో పూర్వకాలంలో కృష్ణ పరమాత్మ ఈ మణి అడిగాడు, మనం ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముడిని చంపేసి కృష్ణ పరమాత్మ ఈ మణిని దొంగలించి పట్టుకుపోయాడు. ఆయనకు దొంగతనాలు అలవాట్లు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, కాబట్టి ఆయనే దొంగ అని నిశ్చయించుకుని ఈ సమంతకమణి కృష్ణుడు దొంగతనం చేశాడని ప్రకటన చేశాడు. ఇదేట్రా నేను చెయ్యందపు నాకు ఇలా నీలాపనంది వచ్చింది ఏమిటని కృష్ణ పరమాత్మ చాలా బాధపడ్డాడు. కారణం అదే, చంద్రుడిని చూశాడు కదా భాద్రపద శుద్ధ చవితి రోజు అంచేత అనమాట. సరే ఆ నీలాపనంది ఎలాగైనా పోగొట్టుకోవాలి అనుకుని ఏం చేశాడంటే అడవిలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ వంది మగతులతోటి వచ్చి కళేబరాన్ని చూశాడు. చూసి ఓహో ఇక్కడ ఏదో మొత్తం మీద సింహం దాడి చేసింది అని అనుకుని అక్కడ సింహం అడుగుజాడలు కనపడితే ఆ అడుగుజాడలు వెంబడించుకుంటూ వెళ్ళేసరికి ఒక గుహ కనపడింది. గుహలోకి నేను ఒక్కనే వెళ్తాను, మీరు ఎవరు రాకండి అని చెప్పేసి వంది మాగతులు బయట ఎట్టి పెట్టేసి కృష్ణ పరమాత్మ ఒకడు గుహలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. ఇక్కడ మీ అందరికీ ఒక అనుమానం రావాలి, ఏమండి జాంబవంతుడు అంటే రామాయణం కాలం నాటివాడు కదా, త్రేతాయుగమాడు కదా, ఇప్పుడు ద్వాపర యుగంలో జాంబవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అయితే అక్కడ ఏం జరిగిందంటే త్రేతాయుగంలో జాంబవంతుడు ఒకరోజు ఏం చేశాడంటే వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాడితో కదా యుద్ధం చేయాలి అని చెప్పేసి రాముడి దగ్గరికి వెళ్ళి నాకు నీతో యుద్ధం చేయాలంది అని అడిగితే ఈ జన్మలో నువ్వు నాకు స్నేహితుడివి కాబట్టి స్నేహితుడితో యుద్ధం చేయకూడదు, ధర్మం కాదు, కాబట్టి నువ్వు వచ్చే జన్మలో కూడా నువ్వు బతికే ఉంటావు, చిరంజీవి అయి ఉంటావు, ఆ జన్మలో నేను కృష్ణావతారాన్ని ఎత్తి నీతో యుద్ధం చేస్తానయ్యా, నీ కోరిక తీరుస్తానని చెప్పి వరాన్ని ఇచ్చాడు. అంచేత జాంబవంతుడు అప్పటిదాకా బతుకున్నాడు, గుహలో ఉన్నాడు. ఆ జాంబవంతుడి యొక్క కూతురి పేరు జాంబవతి, అందరూ కూడా గుహలోనే ఉన్నారనమాట. సరే కృష్ణ పరమాత్మ వెళ్ళేసరికి గుహలో ఈ మెరిసిపోతూ మణి కనపడింది. సరే మెరిసిపోతూ మణి కనపడేసరికి అక్కడ జాంబవంతుడు కనపడ్డాడు. ఈ జాంబవంతుడితో ఘోరంగా యుద్ధం చేశారు. ఇద్దరు కూడా ముష్టి యుద్ధం చేసుకున్నారు. అలా రోజుల తరబడి యుద్ధం చేసుకుంటున్నారు.
బయట ఉన్న వాళ్ళందరూ కృష్ణ పరమాత్మకి చనిపోయాడేమో, చాలా రోజులైంది ఇంక రావట్లేదని చనిపోయాడు అనుకున్నారు. కానీ లోపల భయభత్సంగా యుద్ధం జరుగుతుంది. అలా కొన్ని రోజుల పాటు యుద్ధం చేసేసరికి ఒకరోజు ముష్టి యుద్ధంలో ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు. ఆ కౌగిల్లో జాంబవంతుడు ఈ యొక్క కృష్ణ పరమాత్మను గుర్తుపెట్టాడు. ఈయన పూర్వకాలంలో రాముడు నాకు చెప్పాడు కృష్ణ పరమాత్మ అవతారాన్ని ఎత్తొస్తానని, నాతో యుద్ధం చేస్తానని. ఈయనే రామచంద్రమూర్తి అనుకుని వెంటనే పాదాల మీద పడి, అయ్యా తప్పు అయిపోయింది, క్షమించు, నేను గ్రహించలేకపోయానని చెప్పేసి, సరే అయితేను నీకు ఈ మణిని నేను ఇచ్చేస్తాను, కానీ నాదో చిన్న షరత ఏమిటంటే నా కూతురు జాంబవతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అలా అయితే నీకు ఈ మణి ఇస్తానని చెప్పేసి జాంబవతుడు తన కూతురు అయినటువంటి జాంబవతిని ఇచ్చి కృష్ణ పరమాత్మకి వివాహం చేసి ఆ మణిని ఇచ్చి పంపించాడు. సో ఆ మణిని పట్టుకుని వచ్చి ఈసారి ఆ యొక్క సత్రాజిత్తుకి ఇచ్చి ఆ యొక్క నీలాపనంద పోగొట్టుకున్నాడు. అంటే ఈ వృత్తాంతం అంతా వినడం వల్ల మనకు విషయం ఏంటంటే కనుక, ఎవరైతే భాద్రపద చవితి రోజు వినాయక పూజ చేయకుండా చంద్రబింబాన్ని చూస్తారు, కృష్ణ పరమాత్మ వాడికి నీలాపనంద వచ్చిందంటే మనం ఎంత, కాబట్టి అలా నీలాపనంద వచ్చిందనమాట. సరే, కృష్ణ పరమాత్మ ఈ రకంగా యుద్ధం చేసే సమయంలో కూడా ఇంటి దగ్గర సత్యభామ, రుక్మిణి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వినాయకుడు పూజ చేసి ఆ యొక్క వినాయకుడి యొక్క అక్షతలు వేసుకుని ప్రార్థన చేశారు. గణపతి అనుగ్రహంతో మా యొక్క కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి మా యొక్క రాజ్యానికి రావాలి అని. ఆ కారణంగా కృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధంలో నగ్గడము, జాంబవతిని పొంది మళ్ళీ తన నగరానికి రావడం, తన యొక్క నీలాపనంద పోగొట్టుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ భాద్రపద చవితి రోజు ఈ రకంగానే మనమందరం వినాయక పూజ చేసుకుని అక్షతలు శిరస్సు చేసుకుని గణపతి అనుగ్రహాన్ని పాత్రులై సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా సకల శుభాలు సకల జయాలు కలగాలి అని మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థన చేస్తూ ఈ వృత్తాంతాన్ని కూడా సౌనకాది మహాములందరికీ సూత్రులు వారు తెలియజేశారు. 2 అక్షతలు వేసారు, గణపతి దగ్గర వేసుకుని 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మీ యొక్క బంధువులు చుట్టాలు మీ పిల్లలు ఉంటే వాళ్ళ మీద కూడా అక్షతలు వేయండి. ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క గణపతి ఉన్నాడు కదా మట్టి వినాయకుడిని, ఆయన్ని తర్వాత రోజున చక్కగా తీసుకువెళ్ళి మీ యొక్క ఏదైనా సరే నదిలో కానీ, పారే నదిలో కానీ, లేదా మొక్కల్లో కానీ కలిపేసుకోవచ్చు. పత్రి కూడా ఆ రకంగానే కలిపేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో చేయడానికి సహకరించినటువంటి ఆ దంపతులిద్దరికీ కూడా ఆ గణపతి అనుగ్రహం కలగాలి అని, వాళ్ళ జీవితంలో కూడా సమస్త కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, ఇలా అనేక రకాల మంచి కార్యక్రమాలు వాళ్ళు కూడా నిర్వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.